బయట నుంచి వాడి వల్ల అవ్వట్లేదు కనుక సహోదరుల్లో ప్రవేశించి, సేవకుల్లో ప్రవేశించి విరోధాలు పెట్టి సంఘాన్ని నాశనం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దైవజనులైన మనందరం కూడా సావధానంగా ఆలోచించి కూర్చుని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఒకవేళ ఒక సహోదరుడు స్వస్థతల పేరిట ఏదైనా చేస్తే, జిమిక్కులు ట్రిక్స్ ఉపయోగిస్తే మనం పిలిపించి చెబుదాం. మన తమ్ముడే కదా, మన అన్నయ్యే కదా, పోనీ మనమే వెళదాం. నువ్వు రమ్మంటావా తమ్ముడా, నువ్వే వస్తావా నా దగ్గరికి అని అడుగుదాం. దాన్ని పరిష్కారం చేద్దాం. అతడు వాక్యం నుండి తప్పిపోయి వాక్యములో లేనిది ఏదైనా బోధిస్తే, స్టేజ్ మీద ప్రదర్శిస్తే చెబుదాం, దిద్దుదాం, సరిచేద్దాం. అంతేగాని ఇలాగా తిట్టుకోవడం అనేది సరైన పద్ధతి